హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా అక్టోబర్ నెల 2024 కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ అక్టోబర్. మన దేశంలో ఓ నగరం ట్రామ్ కార్లకు ప్రసిద్ధి చెందింది. అయితే 150 ఏళ్ల చరిత్ర కలిగిన ట్రామ్ సేవలకు సెలవు ఇవ్వనున్నట్లు 150 ఏళ్ల ట్రామ్ సేవలకు సెలవు ఇవ్వనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ నగరం ఏది? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్. మనుషులను దీర్ఘకాలం వేధించే కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో ఓ దేశం విజయం సాధించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం ఏది? ఆన్సర్ మధ్య ఆసియా దేశం జోర్డాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న పిల్లుల్లో అత్యంత వృద్ధ మార్జాలం తన 33వ ఏట మరణించింది. ఆ పెంపుడు పిల్లి పేరేంటి? ఆన్సర్ రోజీ. 1991లో ఇది జన్మించింది. నెక్స్ట్ క్వశ్చన్. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అర్ధశతకం, 3 వికెట్లు, 3 క్యాచ్లు అందుకున్న అరుదైన రికార్డు సృష్టించిన తొలి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ మార్నస్ లబూషన్. ఆస్ట్రేలియా ఆటగాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు సృష్టించాడు. లిక్విడ్ నైట్రోజన్తో కారుణ్య మరణాలని జరిపే సార్కో అనే సూసైడ్ ప్యాడ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. దాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 48 మంది వలస శరణార్థులు గల్లంతవడం వల్ల వార్తల్లో నిలిచిన కెనరీ ఐలాండ్ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 4 బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి మోడీ అక్టోబర్ 2న వర్చువల్గా ప్రారంభించారు. అయితే ఇవి అసోంలో ఎక్కడెక్కడున్నాయి? ఆన్సర్ గౌహటి, జోర్హాట్, శివసాగర్, తిన్సుకియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పుదుచ్చేరి మాజీ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ చేతుల మీదుగా మహాత్మా జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరించింది ఎవరు? ఆన్సర్ అమరరాజా సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జరిగిన ISSF జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో 447.3 పాయింట్లతో ఏ పథకం గెలుచుకుంది? ఇవి ఎక్కడ జరిగాయి? అలాగే స్వర్ణం, రజతం గెలిచిన వారు ఎవరు? ఆన్సర్ భారత క్రీడాకారిణి ఖుషి ఈ కాంస్యం నెగ్గింది. ఇవి పెరూలోని లిమాలో జరిగాయి. సినిల్బర్గ్ నార్వే స్వర్ణం గెలిచారు. కరోలిన్ లుండ్ నార్వే రజతం గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణకి చెందిన హబ్ సంస్థ ఏ సంస్థతో కలిసి ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది? ఆన్సర్ నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ కన్నూరు, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. యుఎస్ఏలోని ఏ నగరం బతుకమ్మ పండుగని యుఎస్ఏలోని ఏ నగరం బతుకమ్మ పండుగని అధికారికంగా గుర్తించింది? ఆన్సర్ ఉత్తర కరోలినాలోని షార్లెట్ నగరం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగుల మైలురాయిన చేరుకున్న 4వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. అయితే కోహ్లీ కంటే ముందు జాబితాలో ఎవరున్నారు? ఆన్సర్ సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతీయ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆయన 370కి పైగా చిత్రాల్లో నటించారు. కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్తో కూడా సత్కరించింది. అయితే మిథున్ చక్రవర్తి ఏ సినిమాతో నటుడుగా పరిచయమయ్యారు? ఆన్సర్ 1976లో మృగయా సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వైస్ అడ్మిరల్ అరతి సరీన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా కజకిస్తాన్ మధ్య కజిండ్ 2024 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 13 వరకు ఎక్కడ నిర్వహించబడుతున్నాయి? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఇవి 2016 నుంచి ప్రారంభమయ్యాయి.
నెక్స్ట్ క్వశ్చన్, దేశవాళీ ఆవుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం దేశవాళీ ఆవులకు రాజమాత హోదాను ప్రకటించింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 8,000 ఏళ్ల క్రితం నాటి క్లోహుల్ స్టిక్ ఐలైనర్ని ఏ దేశంలో ఆర్కియాలజిస్టులు గుర్తించారు? ఆన్సర్ తుర్కియో. నెక్స్ట్ క్వశ్చన్, పౌమై అనే గిరిజన తెగవారు వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ భూభాగంలో వన్యప్రాణులను మరియు పక్షులను వేటాడడం నిషేధించారు. కాగా ఈ గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? ఆన్సర్ మణిపూర్ మరియు నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి ఆధునిక గోశాల అయిన లాల్ తిపరా గోశాల బయో సిఎన్జి ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గ్వాలియర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది థీమ్ ఏంటి? ఆన్సర్, ఈ ఏడాది థీమ్ ఒకసారి చూస్తే సేఫ్ గార్డింగ్ అవర్ న్యాచురల్ హెరిటేజ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశ్రమల వార్షిక సర్వే 2024 ప్రకారం స్థూల విలువ ఆధారితం గత సంవత్సరం కంటే 2022-23లో 7.3% వృద్ధి పెరిగింది. కాగా ఏఎస్ఐ రిపోర్ట్ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, పెరూలోని లిమాలో జరుగుతున్న ISSF జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2024 మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పథకం సాధించింది ఎవరు? ఆన్సర్ దివాన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల భద్రత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా AI ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏ రాష్ట్ర పోలీస్ విభాగం ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుజరాత్, అహ్మదాబాద్. ఇటీవల కేబినెట్ నిర్ణయం మేర ఏ భాషలకి క్లాసికల్ లాంగ్వేజెస్ హోదాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది? ఆన్సర్ అస్సామీ, బెంగాలీ, పాలీ, ప్రాకృతం, మరాఠీ. ఇవి ఫ్రెండ్స్ అక్టోబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తారని నమ్ముతున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.